ఆమె మ్యారేజ్ చేసుకోబోతోందా? Is she going to get married? ఓకే, ఆమె మ్యారేజ్ చేసుకోబోతోంది. Yes, she is going to get married. ఆమె మ్యారేజ్ చేసుకోబోవట్లేదు. No, she is not going to get married. ఆమె మ్యారేజ్ చేసుకోబోవట్లేదా? Isn't she going to get married? Okay. Hi friends, thank you so much for subscribing to my channel. In the previous video, class number 19, we have learned and practiced one of the important topics in spoken English, going to. And in this video, class number 20, today let us learn and practice how to ask questions by using going to. And if you still didn't watch the previous video, kindly watch it first and then listen to this class so that you will be able to understand clearly. I have given the link of the previous video in the description down below. And ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి. At the end of the video, I will give you an exercise for extra practice. So, ఆ ఎక్సర్సైజ్ కూడా చేయండి ఎక్స్ట్రా ప్రాక్టీస్ కోసం. ఓకే, నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. సో మనం ప్రీవియస్ వీడియోలో నేర్చుకున్నట్టుగా ఏదైనా ఒక పని ఖచ్చితంగా చేయబోతున్నాను, ఫ్యూచర్లో ఏదైనా ఒక పని చేయబోతున్నాను అనే మీనింగ్లో ఈ గోయింగ్ టు అనేది యూజ్ చేస్తాము. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లుక్ ఎట్ దిస్ సెంటెన్స్. I am going to speak in English. I am going to speak in English అంటే నేను ఇంగ్లీష్లో మాట్లాడబోతున్నాను. అంటే ఇక్కడ గోయింగ్ అంటే వెళ్ళడము అనే మీనింగ్ రాదు, ఏదైనా ఒక పని చేయబోతున్నాను అని అర్థం వస్తుంది. ఓకే, సో ఐ ఆమ్ గోయింగ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్లో మాట్లాడబోతున్నాను. అదేవిధంగా చూడండి, యు ఆర్ గోయింగ్ టు స్పీక్ in English. You are going to speak in English అంటే మీరు ఇంగ్లీష్లో మాట్లాడబోతున్నారు. అయితే ఈ రెండు కూడా స్టేట్మెంట్స్, అంటే మనం చెబుతున్నట్టు ఎదుటి వాళ్ళకి నేను ఇంగ్లీష్లో మాట్లాడబోతున్నాను, మీరు ఇంగ్లీష్లో మాట్లాడబోతున్నారు అని ఎదుటి వాళ్ళకి చెప్తున్నట్టు. బట్ సమ్టైమ్స్ వీ నీడ్ టు ఆస్క్ క్వశ్చన్స్, అంటే ఎదుటి వాళ్ళని మనం క్వశ్చన్స్ అడగవలసి ఉంటుంది. అంటే మీరు ఇంగ్లీష్లో మాట్లాడబోతున్నారా, అతను ఇంగ్లీష్లో మాట్లాడబోతున్నాడా అని క్వశ్చన్స్ అడగాలి. సో క్వశ్చన్ అడగాలంటే వెరీ సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్, యు ఆర్ గోయింగ్ టు స్పీక్ ఇంగ్లీష్ అంటే మీరు ఇంగ్లీష్ మాట్లాడబోతున్నారు. దీన్ని క్వశ్చన్ లాగా మార్చాలనుకోండి, అంటే మీరు ఇంగ్లీష్లో మాట్లాడబోతున్నారా అని అడగాలంటే వెరీ సింపుల్, ఈ రెండు పదాలని ఇంటర్చేంజ్ చేయండి. ఓకే, అంటే ఆర్ ప్లేస్లోకి యూ ప్లేస్లో ఒక ఆర్ ఇలా ఇంటర్చేంజ్ చేస్తే ఆటోమేటికలీ ఇట్ విల్ బికమ్ ఏ క్వశ్చన్. అంటే ఆర్ ఎక్కడికి వస్తుంది, యూ ఎక్కడికి వెళ్తుంది. అంటే చూడండి, ఆర్ యూ గోయింగ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఆర్ యూ గోయింగ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అంటే మీరు ఇంగ్లీష్లో మాట్లాడబోతున్నారా. సో దిస్ ఈజ్ ద క్వశ్చన్. ఓకే, ఆర్ యూ గోయింగ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, సో సపోజ్ ఎవరైనా మనల్ని ఇలా క్వశ్చన్ అడిగారు అనుకోండి, ఆర్ యూ గోయింగ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అని క్వశ్చన్ అడిగితే మనం ఆన్సర్ ఇవ్వాలి. ఇక్కడ మనం వీ కెన్ గివ్ 2 types ఆఫ్ ఆన్సర్స్, ఎస్ ఆన్సర్ అండ్ నో ఆన్సర్. అంటే అవును నేను ఇంగ్లీష్లో మాట్లాడబోతున్నాను అని చెప్పొచ్చు, లేదా లేదు నేను ఇంగ్లీష్లో మాట్లాడబోవట్లేదు, ఎస్ ఆన్సర్ కానీ లేదా నో ఆన్సర్ కానీ మనం చెప్పొచ్చు. ఒకవేళ ఎస్ ఆన్సర్ అనుకోండి, సో ఎస్, సో మీరు ఇంగ్లీష్ మాట్లాడబోతున్నారా అంటే అవును నేను మాట్లాడబోతున్నాను అంటే ఎస్ ఐ ఆమ్ గోయింగ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్లో మాట్లాడబోతున్నాను. ఒకవేళ నో అనుకోండి, నో ఐ am not going to speak in English. I am not going to speak in English అంటే నేను ఇంగ్లీష్లో మాట్లాడబోవట్లేదు. ఓకే, అండ్
ఆర్ యూ గోయింగ్ టు స్పీక్ అంటే మీరు మాట్లాడబోతున్నారా అని క్వశ్చన్, పాజిటివ్ క్వశ్చన్. బట్ సమ్టైమ్స్ మనం నెగిటివ్ క్వశ్చన్ కూడా అడుగుతాం, అంటే మీరు ఇంగ్లీష్లో మాట్లాడబోవట్లేదా అని నెగిటివ్గా అడగాలి. సో నెగిటివ్ క్వశ్చన్ కావాలంటే వెరీ సింపుల్, ఆర్ ప్లేస్లో ఆర్ నాట్ యూస్ చేయండి. ఆర్ ప్లస్ నాట్ ఆరెంట్ అవుతుంది షార్ట్గా. సో ఆరెంట్ యూ గోయింగ్ టు అంటే చూడండి, ఆరెంట్ యూ going to speak, aren't you going to speak in English అంటే మీరు ఇంగ్లీష్లో మాట్లాడబోవట్లేదా. సో ఓకే, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. దిస్ ఈజ్ ద క్వశ్చన్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో క్వశ్చన్. బట్ వాట్ ఈజ్ ద డిఫరెన్స్? దిస్ ఈజ్ ద పాజిటివ్ క్వశ్చన్ అంటే మీరు ఒక పని చెయ్యబోతున్నారా అని. దిస్ ఈజ్ నెగిటివ్ క్వశ్చన్ అంటే మీరు ఒక పని చెయ్యబోవట్లేదా. సో బోత్ ఆర్ క్వశ్చన్స్, ఓన్లీ డిఫరెన్స్ ఈజ్ ఆర్ అండ్ ఆరెంట్. ఓకే, సో అదేవిధంగా చూడండి, అతను ఇంగ్లీష్ మాట్లాడబోతున్నాడు అంటే హీ ఈజ్ గోయింగ్ టు స్పీక్ ఇంగ్లీష్ అంటాము. ఓకే, చూడండి, హీ ఈజ్ గోయింగ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. హీ ఈజ్ గోయింగ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఇది స్టేట్మెంట్ అంటే అతను మాట్లాడబోతున్నాడు అని మనం చెప్తున్నట్టు. దీన్ని క్వశ్చన్ లాగా మార్చాలి అంటే అతను ఇంగ్లీష్లో మాట్లాడబోతున్నాడా క్వశ్చన్ అడగాలి. సేమ్ ఇక్కడలాగే యూఆర్ని రివర్స్ చేసినట్టుగా హీజ్లో ఈజ్ ఎక్కడికి హీ ఎక్కడికి మార్చండి అంటే ఈజ్ హీ గోయింగ్ టు అవుతుంది. ఓకే, క్వశ్చన్ కావాలంటే సో ఈజ్ హీ, ఓకే అర్థమైంది కదా, ఈజ్ హీ going to, is he going to speak in English? Is he going to speak in English? అతను ఇంగ్లీష్లో మాట్లాడబోతున్నాడా క్వశ్చన్. సో మళ్ళీ ఆన్సర్ చూడండి, ఎస్ ఆన్సర్, ఎస్ హీ ఈజ్ గోయింగ్ టు, ఎస్ హీ ఈజ్ గోయింగ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. అతను ఇంగ్లీష్లో మాట్లాడబోతున్నాడు. లేదా నో హీ ఈజ్ నాట్ గోయింగ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. అతను ఇంగ్లీష్లో మాట్లాడబోవట్లేదు. మళ్ళీ అతను ఇంగ్లీష్లో మాట్లాడబోవట్లేదా నెగిటివ్ క్వశ్చన్ కావాలి. ఇక్కడ ఆర్ యూ అనేది ఆరెంట్ యూ అయ్యింది. సో ఇన్ ద సేమ్ వే ఈజ్ హీ అనేది ఈజింట్ హీ. ఓకే, నెగిటివ్ క్వశ్చన్ కావాలంటే సో ఈజింట్ హీ గోయింగ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అంటే అతను ఇంగ్లీష్లో మాట్లాడబోవట్లేదా. సో దిస్ ఈజ్ పాజిటివ్ క్వశ్చన్ అండ్ దిస్ ఈజ్ నెగిటివ్ క్వశ్చన్. ఓకే, సో ఈ విధంగా మనం క్వశ్చన్స్ ఫామ్ చేయొచ్చు అనమాట. సో క్వశ్చన్ ఫామ్ అవ్వాలంటే స్టార్టింగ్లో ఏమొస్తుంది, ఆర్ కానీ లేకపోతే ఈజ్ కానీ వస్తుంది. అంటే ఇక్కడ చూడండి, ఆర్ లేదా ఈజ్. సో యామ్ కూడా రావచ్చు, యామ్. ఓకే, ఆర్ అనేది దేనికి వస్తుందంటే చూడండి, ఆర్ యూ, ఆర్ తర్వాత యూ వచ్చింది. యూ అంటే మనం ఆర్ అనేది వి, యూ, దే ఈ 3 సబ్జెక్ట్స్కి ఆర్ యూజ్ చేయొచ్చు. అదేవిధంగా ఈజ్ అనేది చూడండి, ఈజ్ హీ అంటే హీ ప్లేస్లో హీ, షీ, ఇట్. హీ కానీ షీ కానీ ఇట్ కానీ ఏదైనా యూజ్ చేయొచ్చు. అంటే ఈజ్, హీ, షీ, ఇట్. ఓకే, ఇక యామ్ అనేది హైకి వాడతాము. ఓకే, సో ఆర్ యూ చూడండి, ఆర్ యూ నెక్స్ట్ ఏముంది గోయింగ్ టు. అదేవిధంగా ఈజ్ హీ నెక్స్ట్ గోయింగ్ టు అంటే గోయింగ్ టు కామన్గా ఉంది కాబట్టి గోయింగ్ టు అండ్ ఆఫ్టర్ గోయింగ్ టు వి యూజ్ ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ది వెర్బ్ V1. దిస్ ఇస్ ద క్వశ్చన్ ఫామ్. ఓకే, అంటే ఆర్ యూ గోయింగ్ టు స్పీక్ ఇంగ్లీష్, ఆర్ యూ గోయింగ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అంటే మీరు ఇంగ్లీష్ మాట్లాడబోతున్నారా. అదేవిధంగా ఆర్ వి గోయింగ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అంటే మనము ఇంగ్లీష్ మాట్లాడబోతున్నామా. ఇన్ ద సేమ్ వే ఆర్ దే గోయింగ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, వారు ఇంగ్లీష్ మాట్లాడబోతున్నారా. ఇన్ ద సేమ్ వే యామ్ ఐ గోయింగ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్లో మాట్లాడబోతున్నానా.
ఈజ్ హీ గోయింగ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్? అతను మాట్లాడబోతున్నాడా? ఈజ్ షీ గోయింగ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్? ఆమె మాట్లాడబోతుందా? ఈజ్ ఇట్ గోయింగ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్? అది మాట్లాడబోతుందా? సో ఈ విధంగా మనం ఏ సబ్జెక్ట్కైనా సరే క్వశ్చన్స్ ఫామ్ చేయొచ్చు. ఓకే, సో ఐకి అయితే యామ్తో స్టార్ట్ చేయాలి. యామ్ ఐ గోయింగ్ టు, నేను చేయబోతున్నానా? వి యూ దే అయితే ఆర్తో స్టార్ట్ చేయాలి. ఆర్ వి గోయింగ్ టు, ఆర్ యూ గోయింగ్ టు, ఆర్ దే గోయింగ్ టు. హీ షీ ఇట్కి అయితే ఈజ్తో స్టార్ట్ చేస్తాము. ఈజ్ హీ గోయింగ్ టు, ఈజ్ షీ గోయింగ్ టు, ఈజ్ ఇట్ గోయింగ్ టు. ఓకే, అంటే చూడండి, యామ్ ఐ గోయింగ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్? నేను ఇంగ్లీష్లో మాట్లాడబోతున్నానా? ఆర్ వి గోయింగ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్? మనము మాట్లాడబోతున్నామా? ఆర్ యూ గోయింగ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్? మీరు మాట్లాడబోతున్నారా? ఆర్ దే గోయింగ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్? వారు ఇంగ్లీష్లో మాట్లాడబోతున్నారా? ఈజ్ హీ గోయింగ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్? అతను మాట్లాడబోతున్నాడా? ఈజ్ షీ గోయింగ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్? ఆమె మాట్లాడబోతుందా? ఈజ్ ఇట్ గోయింగ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్? అది మాట్లాడబోతుందా? సో ఈ విధంగా మనం క్వశ్చన్స్ ఫామ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ విధంగా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేద్దాము. సో ఇక్కడ ఉన్న స్టూడెంట్తో నేను ప్రాక్టీస్ చేయిస్తాను. ఆమె చెప్తున్నట్టుగా మీరు కూడా పైకి ఓరల్గా చెబుతూ ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో చెప్పండి, నేను ఇంగ్లీష్ మాట్లాడబోతున్నానా? Am I going to speak in English? ఓకే, యామ్ ఐ గోయింగ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్? వన్స్ అగైన్. Am I going to speak in English? ఓకే, నేను రిపీట్ చేయమన్నప్పుడు మీరు కూడా పైకి రిపీట్ చేస్తూ చెప్పండి. ఓకే, బికాజ్ రిపిటేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ఎన్నిసార్లు రిపీట్ చేయమంటే మీరు కూడా అన్నిసార్లు రిపీట్ చేయండి. ఓకే, సో ప్లీజ్ సే వన్స్ అగైన్, నేను ఇంగ్లీష్ మాట్లాడబోతున్నానా? Am I going to speak in English? ఓకే, మనము ఇంగ్లీష్ మాట్లాడబోతున్నామా? Are we going to speak in English? మీరు ఇంగ్లీష్ మాట్లాడబోతున్నారా? Are you going to speak in English? వారు ఇంగ్లీష్ మాట్లాడబోతున్నారా? Are they going to speak in English? అతను ఇంగ్లీష్ మాట్లాడబోతున్నాడా? Is he going to speak in English? ఆమె ఇంగ్లీష్లో మాట్లాడబోతోందా? Is she going to speak in English? అది ఇంగ్లీష్లో మాట్లాడబోతోందా? Is it going to speak in English? వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేద్దాము. సో ఈ ప్యాటర్న్లో ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, అంటే పాజిటివ్ క్వశ్చన్, పాజిటివ్ ఆన్సర్, నెగిటివ్ ఆన్సర్ అండ్ నెగిటివ్ క్వశ్చన్. సో ఈ ప్యాటర్న్లో మనం ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, సో మీరు నాకు హెల్ప్ చేయబోతున్నారా? Are you going to help me? ఓకే, ఆర్ యూ గోయింగ్ టు హెల్ప్ మీ? రిపీట్ ప్లీజ్. Are you going to help me? ఓకే, నేను మీకు హెల్ప్ చేయబోతున్నాను. Yes, I am going to help you. నేను మీకు హెల్ప్ చేయబోవడం లేదు. No, I am not going to help you. ఓకే, మీరు నాకు హెల్ప్ చేయబోవడం లేదా? Aren't you going to help me? వెరీ గుడ్. ఆరెంజ్ యూ గోయింగ్ టు హెల్ప్ మీ? ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో పాజిటివ్ క్వశ్చన్, పాజిటివ్ ఆన్సర్, నెగిటివ్ ఆన్సర్, ఎస్ ఆన్సర్, నో ఆన్సర్ అండ్ నెగిటివ్ క్వశ్చన్. ఓకే, ఈ ప్యాటర్న్లో మనం వీలైనన్ని ఎక్కువ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయాలి, స్పీకింగ్ ప్రాక్టీస్ చేయాలి. ఓకే, సో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయడం కోసం నేను ఈ విధంగా చేస్తున్నాను, కాబట్టి మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. సో నెక్స్ట్, మీరు కారు కొనబోతున్నారా? Are you going to buy a car? నేను కారు కొనబోతున్నాను. Yes, I am going to buy a car. నేను కారు కొనబోవట్లేదు. No, I am not going to buy a car. మీరు కారు కొనబోవట్లేదా? Aren't you going to buy a car? వెరీ గుడ్. ఆరెంజ్ యూ గోయింగ్ టు బై ఎ కార్? ఓకే, మనకు ఇన్విటేషన్ రాబోతోందా? Are we going to get the invitation? ఆర్ వి గోయింగ్ టు గెట్ ద ఇన్విటేషన్? రిపీట్ ప్లీజ్. Are we going to get the invitation? మనకు ఇన్విటేషన్ రాబోతోంది. Yes, we are going to get the invitation. మనకు ఇన్విటేషన్ రాబోవట్లేదు. No, we are not going to get the invitation. మనకు ఇన్విటేషన్ రాబోవట్లేదా? Aren't we going to get the invitation? ఓకే, వారు మ్యాచ్ గెలవబోతున్నారా? Are they going to win the match? వారు మ్యాచ్ గెలవబోతున్నారు. Yes, they are going to win the match. వారు మ్యాచ్ గెలవబోవట్లేదు. No, they are not going to win the match. వారు మ్యాచ్ గెలవబోవట్లేదా? Aren't they going to win the match? వెరీ గుడ్. అతను క్లాస్కి అటెండ్ అవ్వబోతున్నాడా? Is he going to attend the class? అతను క్లాస్కి అటెండ్ అవ్వబోతున్నాడు. Yes, he is going to attend the class. అతను క్లాస్కి అటెండ్ అవ్వబోవట్లేదు. No, he is not going to attend the class. అతను క్లాస్కి అటెండ్ అవ్వబోవట్లేదా? Isn't he going to attend the class? వెరీ గుడ్. ఆమె మ్యారేజ్ చేసుకోబోతోందా? Is she going to get married? ఓకే, ఆమె మ్యారేజ్ చేసుకోబోతోంది. Yes, she is going to get married. ఆమె మ్యారేజ్ చేసుకోబోవట్లేదు. No, she is not going to get married. ఆమె మ్యారేజ్ చేసుకోబోవట్లేదా? Isn't she going to get married? ఓకే, ఇప్పుడు వర్షం రాబోతోందా? Is it going to rain
now? ఓకే, ఈజ్ ఇట్ గోయింగ్ టు రైన్ నౌ? రిపీట్ ప్లీజ్. Is it going to rain now? ఇప్పుడు వర్షం రాబోతోంది. Yes, it is going to rain now. ఇప్పుడు వర్షం రాబోవట్లేదు. No, it is not going to rain now. ఇప్పుడు వర్షం రాబోవట్లేదా? Isn't it going to rain now? ఓకే, ఈజెంట్ ఇట్ గోయింగ్ టు రైన్ నౌ. ఓకే, మీరు అతన్ని పనిష్ చేయబోతున్నారా? Are you going to punish him? నేను అతన్ని పనిష్ చేయబోతున్నాను. Yes, I am going to punish him. నేను అతన్ని పనిష్ చేయబోవట్లేదు. No, I am not going to punish him. ఓకే, మీరు అతన్ని పనిష్ చేయబోవట్లేదా? Aren't you going to punish him? ఓకే ఓకే, అతను బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాడా? Is he going to start a business? అతను బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాడు. Yes, he is going to start a business. అతను బిజినెస్ స్టార్ట్ చేయబోవట్లేదు. No, he is not going to start a business. అతను బిజినెస్ స్టార్ట్ చేయబోవట్లేదా? Isn't he going to start a business? ఓకే, ఆమె ఈ జాబ్కి అప్లై చేయబోతోందా? Is she going to apply for this job? ఆమె ఈ జాబ్కి అప్లై చేయబోతోంది. Yes, she is going to apply for this job. ఆమె ఈ జాబ్కి అప్లై చేయబోవట్లేదు. No, she is not going to apply for this job. ఆమె ఈ జాబ్కి అప్లై చేయబోవట్లేదా? Isn't she going to apply for this job? ఓకే, వెరీ గుడ్. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకుని ప్రాక్టీస్ చేయండి. బికాజ్ ప్రాక్టీస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. The more you do practice, the more you will be able to speak in English fluently and confidently. సో మీకు ఇక్కడ ప్రాక్టీస్ కోసం ఎక్సర్సైజ్ అని 6 క్వశ్చన్స్ తెలుగులో ఇచ్చాను. యూ జస్ట్ ట్రై టు ట్రాన్స్లేట్ దెమ్ ఇన్ టు ఇంగ్లీష్ బై యూజింగ్ గోయింగ్ టు. అలా ట్రాన్స్లేట్ చేసి కామెంట్ సెక్షన్లో మీరు పోస్ట్ చేయండి. అందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే డెఫినెట్గా నేను కరెక్షన్ చేస్తాను. అదేవిధంగా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కామెంట్స్లో అడగండి. డెఫినెట్లీ ఐ విల్ గివ్ యూ రిప్లై. Okay, so this is all about this class. In the next class, class number 21, let us learn and practice another topic. సో మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని మీరు మొదటిసారిగా చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి స్పోకెన్ ఇంగ్లీష్ ప్రాక్టీస్ వీడియోలు మరిన్ని మీకు అందించడానికి ప్రయత్నిస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.